Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So, hello guys, welcome back to my channel Degree Maths Tips Telugu. మనం లాస్ట్ ఫిఫ్త్ వీడియోలో ఫిఫ్త్ క్లాస్లో మనం లీనియర్ ఆల్జీబ్రా ఫస్ట్ యూనిట్లో అయితే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మ్యాట్రిక్స్ ఎలా చేయాలని కూడా మనం చూసాం కదా నాన్న. సో ఈరోజు వీడియోలో నేను ఒక 5 మార్క్స్ కవర్ అయితే చేస్తాను. సో ఈరోజు నేను ఒక 3 థియరమ్స్ అయితే చెప్తాను నాన్న. ఈ 3 థియరమ్స్ నుంచి మీకు ఖచ్చితంగా 10,000% ఒక 5 మార్క్స్ అయితే పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసుకోండి వీడియోని అయితే. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీ చేతిలో 5 మార్క్స్ ఉన్నట్టే, ఓకేనా? అన్నీ సిమిలర్గానే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సరే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. W1 అండ్ W2 ఆర్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ వెక్టార్ స్పేస్. ఓకే, అంటే వెక్టార్ స్పేస్కి W1 W2 అనే 2 సబ్స్పేసెస్ ఉన్నాయి. దెన్ L ఆఫ్ W1 యూనియన్ W2 ఈక్వల్ టు W1 ప్లస్ W2 అయితే అవ్వాలి. సో చాలా సింపుల్, L అనేది యాడ్ అవ్వాలి, యూనియన్ కింద అయితే ఉండాలి. సరే, అంటే ఇక్కడ W1కి W1 ప్లస్ W2 ఉన్నట్టే, W2కి W1 ప్లస్ W2 కూడా ఉన్నట్టే కదా నాన్న. సో అదే నేను రాస్తున్నాను చూడు. W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ప్లస్ W1. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం రాసుకొచ్చినా, ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి W1 యూనియన్ W2 సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అని రాసుకున్నా. ఓకేనా నాన్న? దేర్ ఫోర్ ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా, L ఆఫ్ W1 యూనియన్ W2 సబ్స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2. ఓకే, ఇది మనం చూపించాల్సింది, వాళ్ళు ఇచ్చింది రాసుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫాను ఒక ఎలిమెంట్ తీసుకుంటా, అది ఎందులోది W1 W2లో అయితే తీసుకుంటాను ನಾನು. ఓకేనా? సరే చూద్దాం. సరే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు α1 ప్లస్ α2. ఓకేనా నాన్న? ఒకటి W1కి ఇంకోటి W2కి. మనకు తెలుసు లీనియర్ స్పాన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఎలా రాయాలో కూడా మీకు తెలుసు. ఓకేనా? సరే, α1 బిలాంగ్స్ టు W1, α2 బిలాంగ్స్ టు W2. ఓకేనా నాన్న? దీన్ని బట్టి మనం ఏం రాసుకొచ్చినా, α1 α2 బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఓకే, సరే మళ్ళీ ఒక ఆల్ఫా అయితే తీసుకుంటా. ఈసారి 1తో అయితే మల్టిప్లై చేస్తా. మీకు 1తో మల్టిప్లై చేస్తే ఏ ప్రాబ్లం లేదు కదా. సరే చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ α2. ఓకేనా? ఈ ఎలాగ ఉన్నాయి నన్ను, ఇక్కడ మనకి లీనియర్ కాంబినేషన్స్లా అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మనం రాసుకోవచ్చు కదా, దేర్ ఫోర్ W1 యూనియన్ W2 బిలాంగ్స్ టు L ఆఫ్ W1 యూనియన్ W2. ఇక్కడ చూసుకుంటే మనకి W1 W2 అనేది జస్ట్ W1 యూనియన్ W2 మాత్రమే అయింది నాన్న. కానీ ఇక్కడ L వచ్చింది ఎందుకు, మనకి లీనియర్ కాంబినేషన్స్లా ఇదైతే ఉంది, అది నేను చెప్తున్నా. సో ఆల్రెడీ మనకి లీనియర్ కాంబినేషన్స్ కోసం అన్నీ తెలిసినాను. ఇదిగో, ఎప్పుడైతే మనం ఒక వెక్టార్ని మరియు ఒక స్కేలర్ని మల్టిప్లై చేస్తామో అదే మనకి లీనియర్ కాంబినేషన్. అంతే కదా నాన్న? అంతే కదా. ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఏమో వెక్టార్, అవునా? ఎస్. ఇక్కడ 1 అనేది ఏమో స్కేలర్. సో ఎప్పుడైతే మన స్కేలర్ అండ్ వెక్టార్స్తో మల్టిప్లై చేస్తామో అక్కడ ఆటోమేటిక్గా ఏం ఫామ్ అవుతుంది, లీనియర్ కాంబినేషన్ అయితే ఫామ్ అవుతుంది. సో దేర్ఫోర్ అదే రాసా చూడు, బిలాంగ్స్ టు లీనియర్ ఆఫ్ W1 యూనియన్ W2. అదే రాసా. దేర్ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. దేర్ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు L ఆఫ్ W1 యూనియన్ W2. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా L అనేది తీసుకుంటే కనుక W1కి W2కి L ఆఫ్ W1 యూనియన్ W2 అనేది సబ్సెట్ అవుతుందా లేదా, ఇక్కడ అవుతుంది. ఇక్కడ అదే రాసా, W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ W1 యూనియన్ W2. ఓకేనా? అర్థమైంది కదా నాన్న? సరే చూడు, సిన్స్ దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, ఇక్కడ సబ్ స్పేస్ అని కూడా ఇచ్చాడు చూడు. ఇక్కడ ఆ 2 సబ్ స్పేసెస్ ఆఫ్ F, దెన్ L ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. సిన్స్ మనం ఏం రాయించినా, L ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2 బై ద డెఫినేషన్ ఆఫ్ L ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2.
అంటే సబ్సెట్ అంటే ఏంటన్నా, ఇందులో ఎలిమెంట్స్ అందులో ఉన్నట్టు, అందులో ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నట్టు, అంటే రెండు ఈక్వల్ అనే కదా. సో ఇక్కడ అదే రాస్తున్నాను చూడు. L of W1 union W2 ఈక్వల్ టు W1 ప్లస్ W2. సో మనం చూపించమన్నది కూడా అదే కదా నాన్న. L of W1 union W2 ఈక్వల్ టు W1 ప్లస్ W2 అంతే. ఓకేనా? సో క్లారిటీగా అయితే అర్థమైంది కదా నాన్న. సో ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటాను. సో నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, అడ్జస్ట్ అవ్వండి. సో మనకి టైం లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే రివిజన్ చేస్తున్నాను. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ థియరం చూడండి నాన్న. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. నెక్స్ట్ సెకండ్ థియరం చూడు. ఇఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్, ఎస్ అన్నది ఏంటన్నా వెక్టార్ స్పేస్ అంట, సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్, దెన్ 2 కండిషన్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ చూడు. ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి, ఎస్ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అని చూపించాలి. అలాగే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చూపించాలి. అంటే ఇది తీసుకుంటే ఇది చూపించాలి, ఇది తీసుకుంటే ఇది చూపించాలి. ఓకే, అండ్ ఎల్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్, అంటే ఇక్కడ చూడ 2 ఎల్ఎలు ఉన్నాయి, అండ్ ఇటు సైడ్ ఎల్ ఆఫ్ ఎస్ అని కూడా చూపించాలి. సరే చూపిద్దాం, కంగారేముంది. ఓకే, సరే చూడనా. సేమ్ ఇచ్చింది రాసుకుందాం ఫస్ట్. ఎప్పుడైనా మనకి థియరీ పార్ట్ అయితే రాయడం రావాలి. సో ఇచ్చింది ఫస్ట్ రాసుకోండి. ఓకేనా? లెట్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్, అదే రాసా. అండ్ సపోజ్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి, సపోజ్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అని అయితే తీసుకున్నాను రా. ఓకేనా? వి అని తీసుకున్నా అంతే. సరే చూడు, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అనుకోవచ్చు. అంటే దేనిఫోర్ ఏమవుతుందన్నా, ఎల్ ఆఫ్ ఎస్ అంటే మనకి లీనియర్ కాంబినేషన్స్, అదైతే తెలుసు కదా. ఓకే, అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 సో ఆన్ AN ఆల్ఫా n దాకా ఉంటాయి. ఇక్కడ AN అనేది A1 A2 అనేది బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n అనేది బిలాంగ్స్ టు ఎస్. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సిన్స్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి, సో మనం తీసుకున్న కండిషన్. ఓకే, బై క్లోజర్ లా ప్రకారం A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ A1 ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్ అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏంటన్నా ఎస్. సో దేర్ ఫోర్ ఆటోమేటిక్గా ఇక్కడ మనం తీసుకున్నదేమో A1 అనేది ఎఫ్లో, ఆల్ఫా అనేది ఎస్లో, బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, A1 ఆల్ఫా 1 బిలాంగ్స్ టు ఎస్ అని అయితే వచ్చిందిరా. చూడు, అవునా? ఇక్కడ ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఎస్లో ఉన్నట్టు వచ్చింది. అంటే ఆల్ఫా అనేది ఎస్ అని మనకు తెలుసు, బట్ ఇప్పుడేమొచ్చింది, అట్లీ లీనియర్ కాంబినేషన్స్ కూడా ఎస్లో ఉన్నట్టుగా అయితే వచ్చింది. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ అంటే దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్. అంటే ఎస్ తీసుకుంటే మనకి ఎల్ ఆఫ్ వచ్చిందంటే ఒకదానికొకటి సబ్సెట్ అవుతున్నాయి అనే కదా. ఓకే, ఇదైతే ఈక్వేషన్ 1 అని తీసుకోవచ్చు. లెట్ సార్ మీరు ఆల్ఫా తీసుకున్నారు, ఎందుకు బీటా తీసుకోకూడదు? సరే ఇప్పుడు చూద్దాం, బీటా కూడా తీసుకోవచ్చు ఒకసారి. సో బీటా బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నాను నాన్న. ఓకేనా? సో బీటా ఈక్వల్ టు 1 ఇంటూ బీటా, లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. ఓకేనా? ఇది సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందన్నా, దేర్ ఫోర్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవిందా లేదా? అంటే ఎస్ అనేది తీసుకుంటే మన సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎన్ ఎస్ వచ్చిందా లేదా? అంతే, అయిపోయింది. సరే ఇప్పుడు చూడు, ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాసుకోవచ్చు ఒకసారి చెప్తున్నాను. ఫ్రమ్ 1 and 2 ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనేది వస్తుంది. అవునా? కాన్వర్స్లీ సపోజ్ దాట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఏం చూపించాలరా, ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అని అయితే చూపించాలి. అది ఆల్రెడీ మనకు తెలుసు. ఎల్ ఆఫ్ ఎస్ అయిందంటే అది ఖచ్చితంగా ఫస్ట్ మనకి సబ్ స్పేస్ అవుతుంది, వెక్టార్ స్పేస్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో అదే రాస్తున్నాను చూడండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. అంటే దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. అంటే ఇక్కడ చూడన్నాను ఒకసారి, ఇక్కడ మనకి
ఎస్ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి, అవునా? ఎస్ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి తీసుకుంటే మనకి ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఎస్కి ఈక్వల్ అయింది. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఏమవుతుందన్న సబ్ స్పేస్ ఆఫ్ వి అయితే అవుతుందిరా, అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు చూడు, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అనేది చూపించాలి. సెకండ్ కండిషన్ అయితే చూద్దాం. చాలా సింపుల్, ఇదేముండదు. సిన్స్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి, అవునా? ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి, ఇదిగో. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎల్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనేది ఏమవుతుందిరా, ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై అని మనం ఎలా రాస్తామో, అంటే ఇప్పుడు ఎల్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇక్కడే మనం రాసాం కదా, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా, ఎల్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎస్ అయితే అవుతుంది. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ చూడు, ఎస్ తీసుకుంటే మనకి ఎల్ ఆఫ్ ఎస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఎస్ ప్లేస్లో ఎల్ ఆఫ్ ఎస్ తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఎల్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎస్ అయితే వస్తుందా. ఓకే కదా, క్లారిటీగా అర్థమైంది కదా, అంతే. సో లాస్ట్ థీరం నాన్న. సో ఈరోజు క్లాస్లో ఇదైతే చెప్పేసి మనమైతే ఇంకా క్లాస్ అయితే ఎండ్ చేద్దాం. ఓకేనా? సరే చూడు, ఇక్కడ ఎస్ ఇఫ్ ఎస్ టీ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ వెక్టార్ స్పేస్, దెన్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ది ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ. ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అనేది చూపించాలి. 2 కండిషన్స్ అయితే ప్రూవ్ చేయాలరా. సరే, మనకి ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు మనం ఏం తీసుకోవాలో తెలుసు కదా, అదే తీసుకోవచ్చు. గివెన్ ఎస్ టీ ఆర్ 2 సబ్సెట్స్ ఆఫ్ వి అని అయితే తీసుకున్నాను రా. ఓకే, సపోజ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ టీ అనుకుంటున్నా, ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ టీ అని. ఓకేనా? ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు లీనియర్ కాంబినేషన్స్ అయింది అనుకో. ఇప్పుడు ఎలా ఉంటానన్నా, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఒక్కటి మైండ్లో పెట్టేసుకోవాలి. మీకు ఎల్ ఆఫ్ ఎస్ ఆల్ఫా వచ్చిందంటే ఖచ్చితంగా ఎలిమెంట్స్ అనేవి ఈ ఫామ్లో ఉంటాయి అనేది వచ్చేయాలి మీకు వెంటనే మైండ్లోకి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇవన్నీ బేస్ చేసుకొని మనకి సెకండ్ యూనిట్ కూడా సేమ్ ఉంటుందిరా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, వేర్ A1, A2, A1 బిలాంగ్స్ టు ఎఫ్ అవుతాయి. ఇక్కడ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఏమవుతాయి నాన్న, ఎస్ సబ్సెట్ ఆఫ్ టీ అయితే అవుతాయి. అవునా? ఎస్ సబ్సెట్ ఆఫ్ టీ అంటే దేర్ ఫోర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 బిలాంగ్స్ టు కూడా ఏమవుతుంది, టీకి ఈక్వల్ అవుతుంది, సబ్సెట్ అవుతుంది, బిలాంగ్స్ టు టీ అయినట్టే. అంటే ఇక్కడ చూడన్నా, ఇక్కడ మనం ఎస్లో తీసుకున్నాం, చివరికి మనకి టీ వచ్చింది, అలాగే సబ్సెట్ ఆఫ్ టీ వచ్చింది. ఇవన్నీ కూడా చూడు, దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ టీ అంటే ఈ లీనియర్ కాంబినేషన్స్లో టీ కూడా ఉన్నట్టే కదరా ఇక్కడ స్పేస్ అనేది. అంటే ఇక్కడ అదే రాస్తున్నా, దేర్ ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ, దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ. అంటే మనకి ఫస్ట్ కండిషన్ వచ్చేసినట్టే. ఇక్కడ ఎస్సీ సబ్సెట్ ఆఫ్ టీ అని తీసుకుంటే మనకి లాస్ట్కి ఎల్ ఆఫ్ ఎస్సీ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అనేది వచ్చిందిరా, అంతే. అర్థమైనప్పుడు నెక్స్ట్ చూడాను. సెకండ్ కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, సెకండ్ కండిషన్ అసలు మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. ఓకే, ఇదైతే ప్రూవ్ చేయమన్నాడు. సరే చేద్దాం. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ ఎస్ టీ అనేది చూపించాలి. ఇది మన కండిషన్. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్స్ అయితే తీసుకున్నా. అంటే ఇక్కడ చూడనా, B1 బీటా 1 BN బీటా n దాకా తీసుకున్నాను రా. ఓకేనా? సో A1 A2 A3 అనేది బిలాంగ్స్ టు ఎఫ్. ఇక్కడ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు టీ అవుతాయి. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 B1 బీటా 1 B1 2 BN ఇవన్నీ ఏమవుతున్నాయి ఇక్కడ, బిలాంగ్స్ టు టీ అవుతున్నాయి. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్కి అయితే ఈక్వల్ అవుతుంది. అంటే లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఏంటన్నా, ఇక్కడ మనకి లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఎస్ ప్లస్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ టీ కలిపితే మనకి ఏమొస్తుందన్న, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఎల్ ఆఫ్ టీ సేమ్ ఉన్నాయని వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చురా, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ యూనియన్ ఆఫ్
ఎల్ ఆఫ్ టీ అని రాసుకోవచ్చా? అదే రాస్తున్నాను చూడు, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ ఆఫ్ టీ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. అంటే లెట్ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. ఓకే, బీటా అనేది డెల్టా, గామా అంటే ఇక్కడ చూడన్నా నేను బీటా ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా అని అయితే తీసుకున్నారా. సో లీనియర్ ఇక్కడ గామా అనేది ఏమవుతుందిరా, లీనియర్ ఆఫ్ కాంబినేషన్స్. బీటా అనేది కూడా లీనియర్ ఆఫ్ కాంబినేషన్స్ అయితే అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు నాన్న, ఒక్కసారి క్లారిటీగా విను. లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఉన్నప్పుడు బీటా బిలాంగ్స్ టు ఎస్ యూనియన్ టీ అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ బీటా అనేది లీనియర్ కాంబినేషన్స్ని ఈక్వల్ అయితే చేస్తుంది. అవునా కదా? అదే రాస్తున్నాను రా చూడు. ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఈజ్ సబ్ ఎస్ యూనియన్ టీ. అంటే ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాసుకోవచ్చు నాన్న, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. అంటే ఇక్కడ చూడు నాన్న, ఇక్కడ నేను బిలాంగ్స్ టు ఎస్ యూనియన్ టీ తీసుకొని ఇక్కడ ఏం ప్రూవ్ చేసా, ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. ఇక్కడ నేను ఎల్ ఆఫ్ ఎస్ ఎల్ ఆఫ్ టీ తీసుకొని ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అయితే ప్రూవ్ చేశాను రా. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా? సో ఇది ఈ 3 థియరమ్స్ నుంచి మీకైతే ఒక 5 marks అయితే వస్తుందిరా. సో అదైతే కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో మన ఛానల్ నుంచి మీకు రిక్వెస్ట్ అయితే ఒకటేరా, సో మీకు ప్రతి పీడిఎఫ్ కూడా నేనైతే ఫ్రీగానైతే ప్రొవైడ్ చేస్తాం. బట్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలి. సో మన వీడియోస్ ట్రూగా చెప్పండి రా. సో అర్థం కావట్లేదు సార్, లేదా నాకు సంథింగ్ డిస్టర్బెన్స్గా ఉంది, ఈ విధంగా చెప్తే కనుక నేనైతే రెక్టిఫై చేసుకుంటా. అప్పుడు మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది, మీకు కూడా నెక్స్ట్ టైం నుంచి ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.